నాకు తెలిసి ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే నేను అనుకోకుండా మా అమ్మమ్మతో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. తిరుమలగిరి అనమాట. ఇది చాలా బాగుండిద్ది. మీకు ఎప్పుడన్నా కుదిరితే వచ్చి చూడండి. ఎంత బాగుండిద్ది అంటే సూపర్గా ఉండిద్ది అనమాట. నేను ఎందుకు మంచి రోజు అంటున్నానంటే, నేను అనుకోకుండా వచ్చాను. ప్లస్ ఈరోజేమో సోమవారం. నేను మా అమ్మమ్మ కలిసి వచ్చాము. సర్ప్రైజ్ అనమాట నాకు ఇది. సోమవారం అంటే ఏంటి? శివుడు అనమాట, శివాలయం. సో మేము వచ్చినప్పుడు ఎవరు లేరు జనం. ఆల్మోస్ట్ ఒక 2-3 కనిపిస్తున్నారు నాకు ఎంట్రీ అవ్వగానే. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇదే అనమాట మా తిరుమలగిరి గుట్ట. చాలా బాగుండిద్ది. ఎంత పెద్దగా ఉంటుంది అంటే గుట్ట. ఫస్ట్ ఇంక వీళ్ళే అనమాట ఉన్నది ఇక్కడ ఈ గుడిలో. ఆల్మోస్ట్ లేరు ఎవరు. ఒక చిన్న పాపకి అప్పుడే గుండె తీస్తున్నారు. తర్వాతకి మా అమ్మమ్మకి ఇచ్చారు. మా అమ్మమ్మ అంటే ఎవరో కాదు, మా అత్తగారే. మా అత్తగారిని అమ్మమ్మ అని పిలుస్తా. ఇక్కడ ఎంటుకలు తీసే దాంట్లో వెంకటేశ్వర స్వామి ఇలా ప్రతిష్టమై ఉన్నారు. సేమ్ యాస్టిచ్ ఏంటి కృష్ణుడు కదా. ఇంకా మా అమ్మమ్మకి గుండు గీసిన తర్వాత ఇంకిద్దరం కలిసి ఫ్రెష్ అప్ అయ్యి పక్కనే చాలా బాగుంది. వాష్రూమ్ కూడా సపరేట్గా ఉన్నాయి. స్నానాల గది, బాత్రూమ్ గది. అది కూడా మా లేడీస్కి జెంట్స్కి వేరేగా ఉంది. ఆంజనేయ స్వామి గుడి, ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడిలోకి వచ్చి తర్వాత పైకి ఎక్కాము వెంకటేశ్వర స్వామి గుడికి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 2 జంటలు వచ్చినాయి అంతే, ఇంకెవ్వరు లేరు. ఆ 2 జంటలు మేము. ఇంకా కొంచెం పైకి ఎక్కిన తర్వాత కొంతమంది ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ ఒక 10 మంది ఉంటారు. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఆంజనేయ, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీలో ఉంటారు. శివుడికి ఎంట్రీలో నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ ఆంజనేయ స్వామి, గణేశుడు, ఓం నమః శివాయ, శివుడు అనమాట. మా అమ్మమ్మ పాపం ఎక్కలాక ఎక్కుతుంది. కానీ తప్పదు కదా, గుడికి వచ్చినప్పుడు వెళ్ళాలి కంపల్సరీగా. నాకే ఆయాసం వస్తుంది, అలాంటిది ముసలికి ఆయాసం రాదా చెప్పండి. చాలా ఓపికతో పైకెక్కాము. నాకు కొంచెం చాలా ఇష్టం సాయిబాబా అన్న, గణేశుడు అన్న, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు. మనకు ఆంజనేయ స్వామి ఎప్పుడూ ఉండాలి మనకి తోడు. ఇదే అన్నమాట శివాలయం. పైన ఉంటారు దేవుడు శివుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనం ఏదన్నా కోరుకుంటే శివుడి దగ్గర అది కంపల్సరీగా జరిగిద్ది అనమాట. కాబట్టి నమ్మకంతో అడగండి. జరగకపోతే అప్పుడు నన్ను అడగండి. కాబట్టి నమ్మకంతో అడగండి ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు. ఇంకా మేము 11 అట్లా అయింది వెళ్ళేసరికి. 11 అయినా కానీ ఎవరు రాలేదు. కానీ చిన్నగా మాది మొత్తం కంప్లీట్ చేసుకొని కిందకి దిగేటప్పుడు అప్పుడు వస్తున్నారనమాట చిన్నగా అందరూ. ఇంకా అక్కడే ప్రసాదం తీసుకున్నాం అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా తీసుకున్నాం.
అక్కడే కొంచెంసేపు కూర్చొని హాయిగా నేను మా అమ్మమ్మ కలిసి తిన్నాము. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అనుకోకుండా వెళ్ళాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. మా అమ్మమ్మ గుండె బాగుంది కదా, పైన ఎంత బాగుంది కదా చూడండి. ఆవు పాలిస్తుంటే కృష్ణుడు తాగుతున్నట్టు. కొత్త పెళ్ళి దంపతులు కూడా వీళ్ళే అన్నమాట. చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇది మొత్తం కింద బండ, పెద్ద ఇది గుట్ట లాంటిది. ఆ గుట్ట మీద అంత పెద్ద మర్రి చెట్టు వెళ్ళింది, చాలా బాగుంది. తర్వాతకి మేము అన్నదానానికి వెళ్ళాము, హ్యాపీగా తినేసాము. నాకు బాగా సర్ప్రైజ్గా ఉంది ఈరోజు అయితే చెప్పాలంటే. శివుడి దయ వల్ల శివుడిని కూడా కలుసుకున్నాను. అదే కలుసుకోవటం అంటే శివుడిది దర్శనం జరిగింది బాగా నాకు, అదే నాకు సంతోషం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, అప్పుడే కదా నేను వీడియోస్ మంచిగా పెట్టేది. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు, నేను కూడా అనుకోకుండా వెళ్ళాను కాబట్టి గుడికి. మా వారేమో కోదాడ వెళ్ళారనమాట బియ్యం ఒడ్ల కోసం. సో మా అబ్బాయి పైన నిద్రపోతుండు, ఇంకా లేగలేదు. నేను వచ్చి చూసేసరికి కూడా ఇంకా లేగలేదు, పండుగనే ఉన్నాడు. ఇంకా పై పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకుంటున్నాం. ఇంకా మేము వచ్చి సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మా అమ్మమ్మ అత్తగారు అనమాట, అత్తగారి కలిసి గుడికి వచ్చాము అనుకోకుండానే. సో సర్ప్రైజ్. ఇది ఇక్కడే అనమాట అన్నదానం పెట్టింది. సో మా నేను ఎప్పుడు చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో, ఫస్ట్ టైం అనమాట అన్నదానం చేశాను ఇక్కడ. మా తమ్ముడు తీసుకొని ఫింగర్ ఇది లోపలికి పంపిస్తున్నారు ఎంట్రీ. ఇక్కడ అన్నదానం మాత్రం మామూలుగా లేదు, మస్తు టేస్టీగా ఉందన్నమాట. ఇదే అన్నమాట తంబేసేది. చాలా, నాకైతే కడుపు నిండా తిన్నాను. మేము ఈరోజు వెళ్ళాను కాబట్టి ఈరోజు పప్పు, బెండకాయ ఫ్రై, సాంబారు, మజ్జిగ అనమాట.
ఎంత పెద్ద చెట్టే. అక్కడ పోయి దండం పెట్టుకోవాలి.